సో చాలా మంది వాళ్ళ ఆహార అలవాట్లలో పాలు గుడ్లు కూడా ఒక భాగంగా చేసుకుంటారు. సో గేదె పాలు, ఆవు పాలు ఇది తాగడం వల్ల కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. చిన్నపిల్లలు కూడా మంచిగా అని చెప్తూ ఉంటారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా మనిషి తప్ప మిగతా ఏ జంతువు పెరిగినాక పాలు తాగదు. మనిషి తప్ప ఏ జంతువు వేరే జంతువు పాలు తాగదు. మనిషి అవడే అన్ని జంతువులు పాలు తాగుతాడు. ఇప్పుడు పాలు అనేది న్యూట్రిషియస్ ఫుడ్, అంటే సంపూర్ణ ఆహారం. నీకు కావాల్సిన పోషకాలన్నీ దాంట్లో పెట్టి నీ గ్రోత్కు, చిన్నపిల్లలకు కావాల్సిన గ్రోత్, అది ఆవుదైనా మనుషులదైనా ఏదైనా, చిన్నపిల్లలకు కావాల్సిన గ్రోత్, దానికి కావాల్సిన హార్మోన్స్, పోషకాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, ఓరేనా ఆయన ఇన్ని దాంట్లో ఉంటాయి. అందుకని సంపూర్ణ ఆహారం అన్నారు. 6 నెలల వరకు తల్లిపాలే తాగాల. ఇప్పుడు 6 నెలలకు తల్లే వీక్గా ఉంది, హిమోగ్లోబిన్ లేదు, ఊగుతా ఉంది, ఆమెకు పాలు సరిపోవడంలే. ఆమె కూడా ఒక డెలివరీ అయితేనే చాలా జబ్బులు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల పాలే అందడంలే. తల్లి దెబ్బతినింది, తల్లికి హిమోగ్లోబిన్ లేదు, ఆమె హెల్త్ పాడైంది. ఆమె దగ్గర పాలు లేదు కాబట్టి వీడి హెల్త్ పాడైంది. వీడు పొట్టలో పడినప్పటి నుంచి తల్లి హెల్తీగా లేదు కాబట్టి యూరియా, డిఏపిఎస్ పెంచిన పంటల్లాగా వీడికి కూడా ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రం నుంచి పెంచినారు. వీడు 3 కిలోలు పెరిగినా బయట డెలివరీ నార్మల్ డెలివరీ కాదు. వీడు బయట వచ్చేప్పటి నుంచి తుమ్ములు, దగ్గులు, జలుబులు, కళ్ళు మంటలు, ఇవన్నీ వాడికి స్కిన్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చేసినాయి. యూరియా వేసి పెంచిన పంట అటు పడిపోతుంది, గాలి వస్తే మన వస్తే. నార్మల్గా ఉండే పంట అంత నల్లగా సినిమా యాక్టర్లాగా ఉండదు, కానీ తట్టుకుంటుంది. అట్లా తట్టుకునే శక్తి ఉండాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలా. ఆరోగ్యంగా ఉండే తల్లినే ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలా. హిమోగ్లోబిన్ 12 చూసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఎవరైనా కానీ కులము, మతము, డబ్బులుగా చూడాల్సింది. మీ హిమోగ్లోబిన్ ఎంత అని అడగాల. వాడు చిన్నోళ్ళతో, మనకంటే చిన్నోళ్ళతో ప్రేమగా ఉండాలా. మన పనులతో, ఇంకోళ్ళతో, మన కోసం కష్టపడే వాళ్ళతో, పెద్దోళ్ళతో గౌరవం ఉండాలి లేదా అనేది చూసి పెళ్లి చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లోళ్ళకి హెల్త్ పోయింది. సో వీళ్ళకి పుట్టిన బిడ్డగాకే హిమోగ్లోబిన్ లేదు, వాడికి చిన్నప్పుడు పాలు లేదు. అన్నప్రాసన కూడా మనము చక్కెరతో చేస్తాము. బెల్లము, దేశీ విత్తనాలతో చేసిన అన్నము. మన పెద్దోళ్ళు ఏం తింటాము, రాగి ముద్ద తినేవాడు, రాగి సంగడే పెట్టాలి వాడికి చిన్నప్పటి నుంచి. ఆవు ఏది తింటుంది, దూడకు అదే పెడుతుందా లేదా దూడకు వేరే ఎత్తుకొచ్చి పెడుతుందా? లేదు, ఏది తింటే అదే పెడుతుంది. మరి కోడి కూడా కోడి పిల్లకి రారా అని చెప్పి అది తినేది కదా దాన్ని పెడుతుంది. మనం ఎందుకు స్పెషల్ అనుకోవాలా? ఇది పెద్ద క్వశ్చన్ నాకు తెలిసి. సో ఆ రకమైన ఆహారాలు పెట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి బాగా స్పోర్ట్స్ ఆడిపించి వాడికి ఎగ్జర్షన్ బాగా ఊపిరితిత్తులు కొట్టుకుని ఇట్లాగా వాడి కబడ్డీ, ఖోఖో ఇట్లాంటి గేమ్స్, బాస్కెట్బాల్, లేదు కబడ్డీ సూపర్ గేమ్ కదా. సో ఇట్లాంటివన్నీ ఆడిపిస్తే వాడు హెల్తీగా ఉంటాడు. వాడు లైఫ్ లాంగ్ వాడి హిమోగ్లోబిన్ 14 తక్కువ చూసుకునే ఛాన్స్ వస్తే వాడి కరోనాకు గిరోనాకి ఏం భయపడే పని లేదు. సో ఇవి మిస్ అవుతాడం అనే విషయం తెలుసుకొని మన జీవన విధానంలో ఎప్పుడు పడుకోవాలా, ఎప్పుడు లేయాలా, ఎప్పుడు ఏ ఫుడ్ తినాలా, ఏ సీజన్కి ఏ ఆహారం తినాలా అని కూడా డిఫైన్ చేసి పెట్టారు పెద్దవాళ్ళు. అవన్నీ మర్చిపోయి మీరు సంవత్సరం అంతా మటన్లు, చికెన్లు, సంవత్సరం అంతా ఫ్రూట్స్. నాకు వాటర్ మిలన్ సంవత్సరం అంతా తినాలి. వాటర్ మిలన్ సమ్మర్లో వస్తుంది, పుచ్చకాయలు సమ్మర్లోనే తినాలి, మ్యాంగో సమ్మర్లో వస్తాయి. ఇవి బాగా మ్యాంగోస్ సమ్మర్లో, పుచ్చకాయలు తింటే, కర్బూజకాయలు తింటే నీకు వానకాలంలో వచ్చే ఫ్లూలు, ఇన్ఫ్లుయెన్జాలు వాటికి రెసిస్టెన్స్ వస్తుంది. అట్లా ఏ సీజన్లో వచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, గేమ్స్ కూడా కొన్ని గేమ్స్ అంటే ఇప్పుడు ఏమి ఆడడం లేదు కాబట్టి ఏ గేమ్ ఎప్పుడు ఆడినా పర్వాలేదు, ఈ గేమ్ ఈ టైంలో అనేది ఏం లేదు. సో చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, కలకాలాల పాటు రోగాల బారిన పడకుండా సంతోషంగా ఉంటారు. పాల గురించి అడిగినావు కదా. సో పాలు సంపూర్ణ ఆహారమే. ఏ జీవి పాలు ఆ జీవి తాగితే సంపూర్ణ ఆహారమే. ఒక స్టేజ్లోనే నీకు పొట్టలో రెనిన్ అనే ఎంజైమ్ వస్తుంది కాబట్టి పాలని అవి డైజెస్ట్ చేసి పొట్టలో ఉండే మైక్రోబ్స్ దాన్ని పెరుగుగా మార్చి బ్రేక్ డౌన్ చేస్తాయి, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. అప్పుడు బాడీ ఈజీగా తీసుకుంటుంది, అది న్యూట్రిషియన్గా రిచ్గా ఉంటుంది. మనము అందుకే ఒక ఏజ్ దాటినాక పాలు తాగకూడదు. ఎందుకంటే ఆ హార్మోన్స్, ఆ గ్రోత్ ప్రమోటర్స్ అన్నీ మన హార్మోన్స్ని కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇప్పుడు తల్లిపాలు బిడ్డకి మన ఆరోగ్యంగా ఎంత పెరగాలో అంత పెరుగుతాయి. ఇప్పుడు చిన్నపిల్లలు 6 నెలలకి 3 కిలోలు పెరుగుతారు, 4 కిలోలు పెరుగుతారు. అదే ఆవు 30 కిలోలు పెరుగుతుంది, ఒంటే 100 కిలోలు పెరుగుతుంది, తిమింగలము ఇంకా ఎన్నో కిలోలు పెరుగుతుంది. మనం ఒంటి పాలు, ఆవు పాలు, అన్ని పాలు తాగేస్తే
మన బాడీలో ఉండే హార్మోన్స్ అవి డ్యామేజ్ అవుతాయి అనేది ఒక థియరీ. దాన్ని అట్లీస్ట్ తోడు పెట్టుకుంటే పెరుగు చేసుకొని మంచిగా చిలికేసి వెన్న నెయ్యిని సపరేట్గా చేసుకొని తింటే మంచిది అని ఆయుర్వేదంలో ఉంది. ట్రెడిషనల్గా అది మనకు చూసుకున్నాం. సో ఆ మజ్జిగ తాగండి, పెరుగు తినండి, వెన్న తినండి, నెయ్యి తినండి అని చెప్తున్నారు ఆయుర్వేదం కానీ పెద్దోళ్ళు కానీ ట్రెడిషనల్గా కానీ. సో ఇది ఫాలో అయ్యి మీరు పాలు తాగకుండా మిగతా పాల నుంచి వచ్చే డెరివేటివ్స్ వాడండి. అది కూడా పాలను ప్రాసెస్ చేయకుండా వీలైనంత వరకు న్యాచురల్గా ఉండేటివే వాటిని తీసుకొని తోడు పెట్టుకొని వాటిని పెరుగు చేసుకొని తాగండి అనేది ఇప్పుడు న్యూ కాన్సెప్ట్. ఇంకా ఏమంటే అసలు పాల ప్రోడక్ట్లు పాల ఉత్పత్తులు ఏమి వాడకుండా వేగన్స్ అంటారు. అంటే అనిమల్ నుంచి వచ్చిండేటివి మాంసం కానీ ఇవి కానీ అవి కానీ అంటే పాలు కానీ పెరుగు కానీ ఏవి కానీ వాడకుండా మేము 100 ఏళ్ళు బతికినాం అనేది కూడా ఇప్పుడు కొన్ని రీసెంట్ థిరీస్ వస్తుంది. ఓకే సార్, మరి ఎగ్గు గురించి? యాక్చువల్గా ఎగ్ న్యూట్రిషియస్ ఫుడ్ నో డౌట్. కానీ ఇప్పుడు వచ్చే ఎగ్స్ ఏవి నాటి ఆవులు నాటి కోడి నుంచి వచ్చింది ఎగ్స్ కాదు. అవి అసలు మగ కోడి ఆడదాన్ని క్రాస్ చేయకుండా దానికి వస్తా ఉండే 300 ఎగ్స్ పెట్టించేస్తారు. నాటు గుంట్లు ఎన్ని వస్తాయి? 40-30 వస్తాయి సంవత్సరానికి. ఇవి 200-300 పెట్టించేస్తాడు. సో వాటి న్యూట్రిషన్ ఏమి ఉండదు. కాబట్టి ఆ కోళ్ళకు కూడా మనం ఏం చేస్తాము, ఇంతమంది గ్రోత్ ప్రమోటర్లు, ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ గా బరువు వచ్చేదానికి కావాల్సిన హార్మోన్స్ అన్ని ఎక్కిస్తాడు. అవన్నీ గుడ్ల రూపంలో వాటి మాంసం రూపంలో ఉంటుంది కదా. సో ఫాస్ట్ గా వచ్చేదంతా ఏమంటారు? క్యాన్సర్ అంటారు. అన్వాంటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ క్యాన్సర్. అంటే నీ సెల్ ఇట్లా పెరగాలి, ఇంత పెరిగింది అనుకో అది క్యాన్సర్. అట్లా 6 నెలల్లో పెరగాల్సిన కోడిని 40 రోజుల్లో 4 కిలోలు చేస్తే అది మంచిది కాదని మా ఉద్దేశం. అదేం కరెక్ట్ కాదనుకుంటే మీ ఇష్టం తినండి, నేను తినద్దని చెప్పట్లా. సో అట్లా కోడిగుడ్లు కూడా నాటి కోడిగుడ్లు తినండి. నేను కోడిగుడ్లు ప్రమోట్ చేయడం లేదు. అంటే నాటుకోట్లు అందరికి దొరకవులే, తినండి దొరకవు. ఇప్పుడు అంతా కార్పొరేటైజ్ అయిపోయింది కదా, అందరికీ కోడిగుడ్లు రోజుకు. అప్పుడు ఎప్పుడో కోడిగుడ్లు అంటే వారానికి 2 తినేవాళ్ళు, ఆదివారం మటన్ తినేవాళ్ళు. ఇప్పుడు రోజు కోడిగుడ్లు, మాంసం, చికెన్ అన్ని కావడం కదా. అన్ని రావాలంటే కార్పొరేటైజ్ కావాలి. సో అట్లా అయిపోయింది ఇప్పుడు. అంటే మీకు కావాలన్నా దొరకని పరిస్థితి అయిపోయింది. నాటు ఆవులు లేవు, నాటు ఎగ్గులు లేవు, నాటు విత్తనాలు లేవు, నాటు కూరగాయలు లేవు, నాటు మనుషులు లేరు. అంతా హైబ్రిడ్ మనుషులు, యాక్ట్ చేసేవాళ్ళు, డ్రామా చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు.